ఒక చేప లేదా తాబేలు కళ్లతో నీటి లోకాన్ని చూస్తే ఎలా ఉంటుందో ఒక వ్యక్తికి కూడా ఇదే ఆలోచన వచ్చింది. అతను ఒక చిన్న కెమెరాను తీసుకుని దాన్ని తాబేలు షెల్పై కట్టాడు. తర్వాత ఆ తాబేలును మళ్లీ సరస్సులో వదిలేశాడు. తాబేలు నీటిలోకి వెళ్లగానే వీడియో ఫస్ట్ పర్సన్ వ్యూలో మారిపోయింది. కానీ ఒక సమస్య ఉంది. నీరు అంత మురికిగా ఉండడంతో ఏదీ స్పష్టంగా కనిపించలేదు. కొంతసేపటి తర్వాత తాబేలు మళ్లీ పైకి వచ్చేసింది. కానీ అసలు సరదా ఇంకా మొదలు కాలేదు. ఈసారి అతను ఒక చేపను పట్టుకుని చాలా జాగ్రత్తగా దానిమీద కెమెరా కట్టాడు. తర్వాత దాన్ని సముద్రంలో వదిలేశాడు. చేప సముద్రం లోతుల్లోకి వెళ్లగానే ఒక్కసారిగా దృశ్యం మారిపోయింది. ఇప్పుడు అన్నీ స్పష్టంగా కనిపించసాగాయి. సముద్రపు అడుగుభాగం, వింత వింత జీవులు, ఇంకా దానికి తనలాంటి ఎన్నో చేపలు కూడా కనిపించాయి. కానీ అప్పుడే కెమెరాలో కొంచెం భయంకరమైన విషయం రికార్డయింది. దగ్గరలోనే ఒక గాలం ఉంది. అందులో ఇప్పటికే చాలా చేపలు చిక్కుకుని ఉన్నాయి. అదే సమయంలో సీన్ కట్ అయింది. ఇప్పుడు అతను సముద్ర తీరంలో చేపలు పడుతున్నాడు. ఈసారి అతని గాలానికి ఒక భారీ చేప చిక్కింది. చాలా కష్టపడి అతను దాన్ని బయటకి తీశాడు. వెంటనే దానిమీద కూడా కెమెరా కట్టి నీటిలో వదిలేశాడు. కొంతసేపటి వరకు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒక్కసారిగా ఆ చేప కనిపించకుండా పోయింది. గాలం మాత్రం ఖాళీగా మిగిలింది. ఇప్పుడు అసలు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఆ చేపకు చివరికి ఏమైంది? అయితే మంచి విషయం ఏంటంటే కెమెరా తిరిగి దొరికింది. అందులో రికార్డైన ఫుటేజ్ మాత్రం చూసిన వాళ్లను షాక్కు గురిచేస్తుంది.